ఏంటి అలా చూస్తున్నారు? మీరందరూ దిక్కులు చూడకుండా ఇక్కడ చూడాలని అంత పెద్ద హాయ్ చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు మనతో బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విశేషాలని మాట్లాడడానికి దిక్కులు చూడకు రామయ్య టీమ్ హీరో నాగశౌర్య అండ్ హీరోయిన్ సనా మనతో ఉన్నారండి. మరి ట్రైలరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, మరి సినిమాకి సంబంధించి ఇంకెన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్తారో చూద్దామా? హాయ్ నాగశౌర్య. హాయ్ సనా. సో దిక్కులు చూడకు రామయ్య, అసలు ఆ టైటిల్ అనే విధానమే అందరికి చిన్నపిల్లల నుంచి అలవాటు అయిపోయింది. యాక్చువల్లీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులైనా కూడా నిజంగా జనాలకు బాగా వెళ్ళిపోయింది. ద బేసిక్ రీజన్ ఐ థింక్ ద టైటిల్ అండ్ ద ట్రైలర్ కదా. దిక్కులు చూడకు ఫన్నీ కాన్సెప్ట్ యాక్చువల్లీ. అంటే మీరు అది బాగా అంటున్నట్టున్నారు కదా, ఒకసారి ఆ టైటిల్ అనండి. దిక్కులు చూడకు రామయ్య. అలా కాదు, ఆ ట్రైలర్ లో వచ్చినట్టు. దిక్కులు చూడకు రామయ్య. సో అది దిక్కులు చూడకు రామయ్య దాంట్లోనే ఒక పోయిటిక్ నేమ్ అండి ఇది. ఎందుకంటే నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి విన్నాను, దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉంది సీతమ్మ అని చెప్పి ఒక ఫేమస్ సాంగ్ ఉంది. సో ఆ సాంగ్ నుంచి తీసుకున్న టైటిల్ ఇది. దాని మీనింగ్ ఏంటంటే సాంగ్లో పక్కనే సీతమ్మ ఉండగా ఎందుకు నువ్వు దిక్కులు చూస్తున్నావు. సో ఇక్కడ మా నాన్న అజయ్, సో ఆయన పేరు గోపాలకృష్ణయ్య, బట్ రామయ్య మీన్స్ అంటే రిజంబుల్స్. సో వైఫ్ సీతమ్మ లాంటి వైఫ్ని పక్కన ఉంచుకుని సనాన్ని ఎందుకు చూస్తున్నావు. సో లైక్ తను మంచిది, సో మా నాన్న మంచోళ్ళు, మా అమ్మ మంచిది, నేను మంచోని ఆబ్వియస్లీ. సో తన లైఫ్ పాడవకూడదు బికాజ్ మా నాన్నకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది అండ్ నేను లవ్ చేస్తూ ఉంటాను సనాని, మా నాన్న లవ్ చేస్తూ ఉంటాడు సనాని. అసలు ఫస్ట్ ట్రైలర్ లో లాస్ట్ కి మీరు క్యారెట్ తీసుకొచ్చి ఇస్తారు కదా, అసలు చూడగానే అందరు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటిది నిజంగానే ఈ కాన్సెప్టేనా అనే పెద్ద డౌట్ వచ్చింది అనమాట. ప్రతి విషయాన్ని పాజిటివ్గా చూడొచ్చు, నెగిటివ్గా చూడొచ్చు, అంటే మనం చూసే విధానం బట్టి ఉంటుంది. బట్ ఫాదర్ అండ్ సన్ ఒకే అమ్మాయిని లవ్ చేస్తుంటే నెగిటివ్గా చూడడానికి చాలా మంది ఈజీగా కనెక్ట్ అవుతారు. కానీ మూవీని 99.9% పాజిటివ్గా చూపించారు. సో ఆ ఒక్క లింక్ పెట్టుకుని తిన్ లేయర్ పెట్టుకుని ఫ్యామిలీలో ఒక రెస్పాన్సిబుల్గా సన్గా నేను ఏం చేశాను. సో నాకు మదర్ మీద ఉన్న ప్రేమ కానీ, నాకు సనా మీద ఉన్న ప్రేమ కానీ, లైక్ మా నాన్న అంటే ఇష్టం కాబట్టి, సో తన లైఫ్ పాడవకూడదు, అట్ ది సేమ్ టైం మా నాన్న రోడ్డు మీద రాకూడదు అండ్ ఫ్యామిలీ కొలాప్స్ అవ్వకూడదు. బికాజ్ మన ఆడియన్స్కి మనకి తెలుగుదనానికి పరువు అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకుని చేసిన మూవీ. yes మీరు ఊహించింది కరెక్టే. ఐఎమ్ స్టిల్ బ్యాచులర్. ఈ రోజుల్లో అమ్మాయిల్ని పట్టాలంటే ఒకటి డబ్బేనో ఉండాలి, లేకపోతే స్టిల్ లేట్ 20s. నాన్న అమ్మ నీకు లంచ్ బాక్స్ ఇచ్చిరమ్మంది. డిఫరెంట్ సినిమా అని చాలా మంది అన్ని సినిమాలు అంటూ ఉంటారు కానీ ఫాదర్ అండ్ సన్ లవింగ్ సేమ్ గోల్ కొత్త కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది అసలు. రైట్. సో సనా, when you first got to know about the script, how did you react? What was your reaction? You want to see that? Yeah, I want to see that reaction. No, actually when Sai sir told me, my producer sir, he told me that, you know, it's a really very different concept. I was like, how different? So then he's like, there's a father, son, and both fell in love for you. I was like, yeah, I got it. okay. This is some strange, like you don't get to see that more often, or you would never see that kind of things. So yeah, that was little okay sir, okay. So yeah, that was my reaction. Definitely you wouldn't have expect this kind of character for your launch movie, I mean first movie. See, I play Samita. I'm a 21-year-old girl and she's independent, she's fun loving, so she is commercial, fully commercial enough for this movie. So yeah, it is not different, she is playing herself only, like Sana in real life is like that. So yeah, బేసిక్లీ ది బెస్ట్ లాంచ్ అంటే సనాకి. ఎందుకంటే
నేను పడేది సన అదే కోసమే. చుట్టూ Like, అమ్మాయి చుట్టూనే she's- తిరుగుతుంది yeah, కాబట్టి. సెంటర్ రోల్ అన్నమాట. అవును. సో స్టోరీ మొత్తం జరిగేది సన వల్ల. సో దాని పాయింట్ ఏంటంటే నాకు తెలిసిన ది బెస్ట్ లాంచ్. అవును. వావ్. వాట్ ఇట్ Yeah. సో మీరు పొగడ్తలకి భాష అక్కర్లేదు. అంతే కదా ఎక్స్ప్రెషన్. ఓకే. సో ఊహలు గుసగుసలాడే సూపర్ హిట్ తర్వాత ఈ సినిమా వస్తుంది. అండ్ టోటల్లీ లుక్ వైజ్ కూడా డిఫరెంట్, క్యారెక్టరైజేషన్ వైజ్ డిఫరెంట్. సో అది ఇంకొంచెం ఐ మీన్ మరీ యంగ్ గా కనిపించడం కోసం ఈ బర్డ్ దగ్గర నుంచి మొత్తం బియర్డ్ మొత్తం క్లీన్ beard షో మొత్తం. చేశానండి. Yeah. క్లీన్ షో చేసి పక్కకు దువ్వి లైక్ డబుల్ ఎక్స్ఎల్ షర్ట్ వేసి లూజ్ ప్యాంట్ సంథింగ్ లైక్ అంటే శౌర్య కనిపించకూడదు. అదే. సో మేము డిఫరెంట్ మూవీ చేయాలంటే శౌర్య అనే క్యారెక్టర్ మర్చిపోవాలి. స్టోరీ నా దగ్గరకు వచ్చిన తర్వాత డైరెక్టర్ ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటారు, నా హీరో ఇలా ఉండాలి అని రాసుకుంటారు డైరెక్టర్. సో ఆ డైరెక్టర్ ఆ క్యారెక్టర్కి ఒక పేరు ఇస్తారు. సో నాకు అలాగే దిక్కులు చూడక రామే మధు అనే క్యారెక్టర్ పేరు. సో ఆ మధు క్యారెక్టరేషన్ అని ఎలా అనుకున్నారు. సో అంటే నాకు చాలా అమాయకంగా ఉండాలి శౌర్య, మా డైరెక్టర్ చెప్తారు చాలా చాలా మంచోడు అది ఇది అని చెప్తే మంచితనం ఉట్టి పడుతూ ఉండాలి. మంచితనం నేను మంచిగా కనిపించాలంటే ఏం చేయాలి అని క్లీన్ షేవ్ చేశాను. సో క్లీన్ షేవ్ అండ్ పక్కకు దువ్వి లూజ్ షర్ట్ వేస్తే నాకే అనిపించింది మంచిగా కనిపిస్తున్నాను ఏంటి అని. సో ఐమ్ నాట్ అంత గుడ్ బాయ్ కాదు, ఇంట్లో అల్లరి ఎక్కువ చేస్తుంటా. సో యాక్చువల్లీ చూస్తే కూడా తెలిసిపోతుంది అనుకుంటా. గుడ్ బాయ్ గానే బ్యాడ్ బాయ్ అల్లరి చేస్తా. అల్లరి చేస్తూ ఉంటా. సో అది నేను తీసుకున్నాను అనమాట. మధు అనే క్యారెక్టరేషన్ ఆయన దగ్గర నుంచి తీసుకున్నాను. ఓకే. దింతానా దిన్ దింతానా దిన్ దింతానా దింతానా దింతసా ఇది లవ్ స్టోరీనా దింతానా దిన్ దింతానా దిన్ దింతానా దింతానా దీన్ రాసిన రైటర్ బ్రహ్మేనా ఒకడితో పిచ్చి వయస్సు వచ్చి మొదలు పెట్టాడి పైలా పచ్చి ఒకడితో పిచ్చి మనస్సు పుచ్చి తగులుకున్నాడి పిల్లే నచ్చి దింతానా దిన్ దింతానా దిన్ దింతానా దింతానా దింతసా ఇది లవ్ స్టోరీనా. సో ఈ సినిమాలో ఇద్దరు హీరోలు, ఫాదర్ అండ్ సన్ ఆర్ హీరోస్ ఫర్ దిస్ మూవీ. సో హౌ డిడ్ యు ఎంజాయ్ వర్కింగ్ విత్ దీస్ టూ హీరోస్? I had fun. I had a blast shooting. He was fun around. Ajay sir was fun. So yeah, both of them together. Koti sir is fun. Koti sir, my director, is fun. The best thing, I think, more than Shaurya and Ajay, I had a good rapport with Koti sir. He was fun on the set. Like he was really Koti sir. Will Yeah. be the translation. బేసిక్ ఏంటంటే కోటి గారు వచ్చి ఆయన చెప్తారనమాట సీన్. సో సనా అని చెప్పి నాకు చెప్తారనమాట, ట్రాన్స్లేట్ చేస్తాను నేను, అజయ్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ మొత్తం ముగ్గురు కలిసి సనా దిస్ వాట్ ఇస్ దిస్ అది మొత్తం అంతా చెప్తా ఉంటాం. చెప్తూ ఉంటే సనాకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. కన్ఫ్యూజన్ వస్తే డైరెక్టర్ కోటి గారు వచ్చి సనా ఫీల్ కమ్ గెట్ త్రో అంటారు. And then both of them are like, అర్థమవుతుంది. Actually, she'll get pretty clear. No, but I used to get what he wants to say. Yeah, like, so advaipe. Koti sir, whatever he's doing, okay, now don't do this, don't do. I get it, what he wants to say. And Shaurya and Ajay sir are like, how do you నేను చెప్పింది understand? అర్థం కాలేదు ఇప్పుడు. కోటి So సార్ when they translate in English, you didn't get it. When he Koti explained with sir, he is not much familiar with English. Yeah, So he yeah. knows little bit of English. Okay. Hindi he doesn't even know. Okay. And Telugu I don't know. Yeah. So for me How it to was really, communicate, how yeah. to communicate with sir. But sir used to try his level best to make me understand. But the moment I'll be like, sir, what? Kalyan ra, cheppo. And these, like if I have seen with him, I have scenes with Ajay. So both of them were like, how do you manage to understand him? It's like, yeah, heart connection. You see. తను పొగుడుతుంటే కూడా బాగా అర్థం అవుతుంది కదా. పొగుడుతుంటే కొంచెం Okay. The song really came out like తేలిపోతున్నా ముందు వెనక చూడకుండా ఊహకైనా అందకుండా ఆరాటంలో We'll do the
సిగ్నేచర్ మూవ్ ఫర్ తేలిపోతున్నా. తేలిపోతున్నా నేను తేలిపోతున్నా తేలిపోతున్నా నేను తేలిపోతున్నా తేలిపోతున్నా తేలిపోతున్నా. లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. అంటే సినిమాలో ఆబ్వియస్లీ అంటే మెయిన్ ఫాదర్ని లవ్ చేయడం అనేది ఎలాగో కుదరదు, అది పక్కన పెట్టేస్తే విచ్ హీరో డిడ్ యూ లైక్? Between both of them? యా ఆబ్వియస్లీ పక్కనే ఉన్నాం కదండి ఇప్పుడు. అలాగే వద్దు. అజయ్ ఉంటే అజయ్. ఇప్పుడు నేను నో say frankly forget about Nagashaurya here. Shaurya is obviously charming, but I don't know. I'm really confused. Father or son? Yeah. Same blood. Same. I don't know. I had fun shooting both of them. Wow, very diplomatic. I'm being diplomatic. Yeah. Diplomatic. Okay. So Nagashaurya, ఈ ఫస్ట్ స్క్రిప్ట్ అజయ్ గారి దగ్గరికి వెళ్ళిందా, మీ దగ్గరకు వచ్చిందా? ఎలాగా ఫాదర్ అండ్ సన్? లేదండి, యాక్చువల్లీ లాస్ట్ నా దగ్గరికి వచ్చింది. అవునా? లాస్ట్ బికాజ్ అజయ్ గారికి ఇప్పుడే వచ్చింది, దాని తర్వాత సన. బికాజ్ నేను ఊహలు గుసగుసలాడే క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు నేను సన ఫోటో షూట్ అయింది. సో షూట్ దగ్గరికి సన వచ్చింది, సేమ్ ప్రొడక్షన్ కదా. ఓకే. సో ఫోటో షూట్ అయింది, అప్పుడే ఒక సీన్ చేసాము, అందరూ చాలా బాగా చేస్తుంది అది. అప్పుడే చిన్న చిన్న డైలాగ్స్ కూడా చెప్పేసింది తెలుగులో. సో అనిపించింది చాలా బాగుంటుంది స్క్రిప్ట్ అని. దాని తర్వాత నేను స్క్రిప్ట్ విన్నా. సో వెంటనే దిక్కులు చూడకు లక్ష్మి వచ్చి మన ఊహలు గుసగుసలాడే మూవీ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది. ఒక 10 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ దిక్కులు చూడకు రామే షూటింగ్కి వచ్చే. ఇట్స్ లైక్ నాకు స్కెడ్యూల్ గ్యాప్ లాగా ఉంది 10 days అంటే. మరి సేమ్ ప్రొడక్షన్, అందరూ తెలిసిన వాళ్ళే. అప్పుడే ఊహలు గుసగుసలాడే అయ్యింది, వెంటనే దిక్కులు చూడకు రామయ్య, అందరు తెలిసిన వాళ్ళే. సో నాకు ఏదో పెద్ద కొత్త మూవీ చేస్తున్నట్టు అనిపించలే. ఓకే, ఒక గెటప్ విషయంలో తప్ప. ఆ గెటప్ విషయంలో తప్ప. మధ్యలో అది కూడా ఎంత ఒక షెడ్యూల్ వరకునా? లేదండి, అది ఫైనల్ షెడ్యూల్ వరకు వచ్చింది. అవునా? ఫైనల్ షెడ్యూల్ అంటే కోటి గారు చాలా క్లారిటీ ఉంటుంది దానికి. ఓకే. సో ఎప్పుడెప్పుడు ఏ సీన్ పడుతుంది అది. బికాజ్ నేను సైమల్టేనియస్ గా లక్ష్మీ రామాయణకి ఇంకో మూవీ చేస్తున్నా, దాంట్లో కొంచెం బిఎడ్ ఉంటుంది. సో దానికి 1 week షూట్కి వెళ్తే మళ్ళీ దీనికి 1 week. సో అక్కడికి లక్ష్మీ రామాయణకి ముందు వెళ్తుంటే సార్ చెప్పాను, సార్ ఒక 3 days పెంచుకుంటాను గడ్డాన్ని, అక్కడ గడ్డం కంటిన్యూటీ కదా అని చెప్పి. సో ఈ 3 days ఇంటికి ఇక్కడ బియర్తో ఉన్న సీన్స్ అని ఇలా చేసేవాళ్ళం కోటి గారు. సో అంత క్లారిటీ, అంత సపోర్ట్ ఉంది. ఆర్టిస్ట్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి, సో కంఫర్టబుల్. కోయిన్సిడెన్సా, అలా కలిసి వస్తుందా? చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రామయ్యకి, ఏంటి ఇంత పెద్ద పెద్ద టైటిల్స్ అన్ని మీకే పడుతున్నాయి? అంటే లేదండి, అదృష్టం బట్టి అలా వచ్చినాయి. ఇంకా నేను అలా క్యారీ అవుదాం అనుకుంటున్నాను. సో టైటిల్ యాప్ట్ అయితేనే సినిమా, బికాజ్ సినిమాకి తగ్గట్టు తెలుగు మూవీ చేస్తున్నాం, తెలుగు వాళ్ళం, తెలుగులో పాటలు పాడుకుంటున్నాం, తెలుగు డైరెక్టర్లు. సో ఇంత తెలుగు ఉన్నప్పుడు టైటిల్స్ కూడా తెలుగు ఉంటే బాగుంటుంది కదా. సో అందుకనే ట్రై చేస్తున్నా. కానీ అదే మీరు చేసే ప్రతి సినిమాలోనూ మెయిన్ ఆ టైటిల్ బాగా అట్రాక్ట్ చేసేస్తుంది, ఎందుకంటే అది సమ్ నావలిస్టిక్ గా అనిపించడం, వెంటనే అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. మనం తీసేది తెలుగు వాళ్ళ కోసం కదండి. చూద్దాం ఎంత వరకు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు అన్నారు కదా, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. యా, ఎంకరేజ్ చేస్తున్నా, అందుకే ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తే మీరు డెఫినెట్లీ చూస్తారు కదా. అదే ఉంటుంది, అదే ఎంకరేజ్మెంట్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అలాంటి పేరు రావడం కూడా మంచిది కాబట్టి. యా, ఓకే. సో త్రికోటి గారు రాజమౌళి గారి దగ్గర ఎన్నో ఇయర్స్ చేశారు, ఇంకా ఆల్మోస్ట్
చాలా హెల్ప్ఫుల్ గా ఉండేవారని విన్నాము. ఆయన పేరు ఈ మధ్య బయటపడిందని కూడా మాకు తెలిసింది. ఏంటి ఆయనతో పరిచయం మీకు ఎలా ఏర్పడింది? ఆయన పరిచయం అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఆయనతో మాట్లాడి? లేదండి, ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ అంటారండి. కానీ కోటి గారి విషయంలో ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అనేది నాకు లేదండి. సీరియస్లీ చూడంగానే ఈయన తీయగలుగుతారా అనిపించింది. కానీ తీస్తున్నప్పుడు మాత్రం నిజంగా ఎంత క్లారిటీ ఉంటుందా ఒక డైరెక్టర్కి, ఎంత కష్టపడతారా అంటే ఆ ఒక సామెత ఉంటుంది కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. అది నాకు చాలా చీప్ అనిపించింది కోటి గారిని కలిసింది. ఎంత మంచి వ్యక్తి అయినా, చాలా డౌన్ ది ఎర్త్ అండ్ ఓపిక ఎక్కువ. నాకు 5 years ఇండస్ట్రీలో ట్రై చేస్తేనే నాకు డిప్రెషన్కి లోనయ్యి వెళ్ళిపోదాం అనిపించింది. ఆయన 25 years ఎలా ట్రై చేసి అంత పాజిటివ్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాల. ఆయన పాజిటివ్ బ్యాంక్ ఏమైనా పెట్టుకున్నారా అనిపిస్తుంది నాకు. 25 years నుంచి ఓ 10 సినిమాలకు ఛాన్స్ వచ్చేసి షూటింగ్ వెళ్ళబోయే ముందు ఆగిపోయి అంత స్ట్రాంగ్ హార్ట్ నేనైతే చూడలేదండి. సో ఆయన దగ్గర నేను చాలా నేర్చుకోవాలి. చాలా మంచి వ్యక్తి. సో అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడు అవదని నాకు అనిపించింది. రాసిన రైటర్ బ్రహ్మేనా, ఒకడితో పిచ్చి వయస్సు వచ్చి మొదలు పెట్టాడి పైలా పచ్చి, ఒకడితో పిచ్చి మనస్సు పుచ్చి తగులుకున్నాడి పిల్లే నచ్చి, దింతానా దిన్ దింతానా దిన్ దింతానా దింతానా దింతస్సా ఇది లవ్ స్టోరీనా. సో సనా, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? హౌ విల్ బి యువర్ క్యారెక్టరైజేషన్ బేసికలీ between the father and son? No, it's same only. I told you. Will it be like entertaining or confusing? No, it is not confusing. She knows what she's doing. She's there. Like she's focused. She's an independent girl. She works for herself, and she has all shades of drama. She has emotions. She has anger. She has love side. She has fun side. So, yeah, she's. And she don't know that I'm his son. Actually, movie ending work తెలియదు. That you don't have to say. I have to say because no, that's okay. అంటే ఫస్ట్ అయితే తెలియదని ఎలాగో అనిపిస్తూనే ఉంటుంది, బికాజ్ ఏ అమ్మాయినా తెలిసి మాట్లాడదు కాబట్టి. Maybe so I don't know who's senior and who's junior, so I'm a little blank. Ajay garu is just late 20s kada. He is just late 20s. Late 20s. Nana amma lunch box ichchamu. Perfect timing kada. Perfect timing. అది నేను అజయ్ గారి కాంబినేషన్ ఫస్ట్ సీన్ అండి. ఓ షూటింగ్ లోనే ఫస్ట్ సీన్. స్టిల్ లేట్ 20s. నానా అమ్మ నీకు లంచ్ బాక్స్ ఇచ్చిరమంది. అండ్ అజయ్ గారు ఇస్ బెస్ట్ అని చెప్పొచ్చు ఈ క్యారెక్టర్ కి. ది బెస్ట్ అండి, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో అజయ్ గారు నేను నెగటివ్ చూసి సడన్ గా ఒక్కసారి ఫాదర్ అనగానే చాలా మంది షాక్ అయ్యారు. అండ్ దట్ ఫాదర్ అనగానే ఇంకో షాక్ అయ్యారు. అప్పుడే ఫాదర్ ఏంటి అజయ్ గారు అనుకున్నాం కూడా. So it's a different concept. People have seen him more in negative roles. Yeah. You know, this is and obviously he don't look like a father, right? Not yet at least. He's still 20. బయట ఒరిజినల్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జనరల్లీ మనకి ఆన్ స్క్రీన్ కూడా ఇంకా అన్నయ్య క్యారెక్టర్స్ లోనే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటారు కదా. అందులో ఇంత పెద్ద కొడుకుకి ఆ ఫాదర్ అనేది 19 కదండి. ఓకే yes మీరు ఊహించింది కరెక్టే. ఐ యామ్ స్టిల్ బ్యాచిలర్. దింతానా దిన్ దింతానా దిన్ దింతానా దింతానా రాసిన రైటర్ బ్రహ్మేనా. రేయ్, అమ్మాయిలు ఎప్పుడు వాళ్ళంతట వాళ్ళు మన లైన్లోకి రారా, మనమే వాళ్ళని ఫాలో అవుతూ లైన్లో పెట్టుకోవాలి. ఒకడితో పిచ్చి వయస్సు వచ్చి మొదలు పెట్టాడి పైలా పచ్చి, ఒకడితో పిచ్చి మనస్సు పుచ్చి తగులుకున్నాడి పిల్లే నచ్చి. నువ్వు 19 ఏళ్లకే సెటిల్ అయిపోయి 40లో ప్రేమలో పడ్డావు. ఈ పప్పులు ఉడగాలని ఓ తప్పుడు లెక్కలు రాసిన గొప్పలు తెగ మెచ్చిన జనం ఎక్కడ 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 ఎగడెక్కడ ఎగడెక్కడ ఎక్కడ ఎక్కడ అనుకొని దిక్కులు చూడకు రామయ్యా. వెళ్ళిపోతున్నా
సో అండ్ కమింగ్ టు మ్యూజిక్, కీరవాణి గారు కీరవాణి ఆయన గారు. అసలు గాడ్ అండి అసలు. ఎందుకంటే తెలుగు మ్యూజిక్ వినాలంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఆయన మించిన వాళ్ళు లేరండి. అండ్ 218th మూవీ ఇట్స్ నాట్ సో ఈజీ My ఇప్పుడున్న God. జనరేషన్కి. కదా అవును. 218 మూవీ, ఓ మై గాడ్. చాలా కష్టం. ఇన్ని డిఫరెంట్ ట్యూన్స్, ఇన్ని డిఫరెంట్ Yeah. జానర్స్, గ్రేట్. ఎన్నో సినిమాలు నిలబెట్టారండి ఆయన. నిజమే. సో ఈ కీరవాణి గారు సినిమాకి కూడా బిగ్ సెట్ అండ్ హైలైట్ ఆఫ్ బెస్ట్ పార్ట్ అండి. నా ఫస్ట్ మూవీ అంటే ఛాన్స్ వచ్చింది లీడ్గా, ఊహలకు చూసలాడే. నా ఫస్ట్ టైం చెక్ తీసుకుంది కీరవాణి గారితో. నా సెకండ్ మళ్ళీ లీడ్ తీసుకుంది నా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అయ్యారు. సో ఐఎమ్ సో హ్యాపీ. నేను సో ఎక్స్పెక్ట్ చేయలే, కోరుకుని కూడా కోరుకోవాలా, ఎందుకంటే అది చాలా పెద్దది కదా, అంత కోరుకునేంత సీన్ లేదు నాకు అనిపించింది. బట్ సాయి గారు అండ్ త్రికోటి గారు వాళ్ళిద్దరి వల్ల. సో ఊహలు గుసగుసలాడకేమో కళ్యాణ్ మాలిక్ గారు చేశారు, దీనికి కీరవాణి గారు చేశారు. సేమ్ ఫ్యామిలీ. అండ్ కీరవాణి గారి ఫాదర్ ఈ సినిమాకి ఒక సాంగ్ కూడా రాశారు కదా. సో అది ఎలా జరిగింది అసలు? ఐ మీన్ త్రికోటి గారు ప్లాన్. త్రికోటి గారు ఆయన బికాజ్ ఆయన వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నారు కదండి వాళ్ళు, పరిచయం వాళ్ళకున్న ఒక ఫ్యామిలీ లాగా, ఎక్స్టెండ్ ఫ్యామిలీ అనమాట వాళ్ళందరూ. సో వాళ్ళకున్న ర్యాప్ రాశారు. నిజంగా ఆ సాంగ్ అనేది ఏడిపించేస్తుందండి, అందరి రాతలు రాస్తుందని. సో బ్రహ్మదేవుడు మన రాత రాస్తారు కదండి, మంచి చెడు. మనకి ఎప్పుడైనా ఏమైనా కోల్పోయామంటే దేవుడు నా రాత ఎందుకు ఇలా రాసి తిట్టుకుంటాం. సో అందరు కలిసి ఒకసారి అందరూ ఎవరైతే ఓల్డ్లో ఉన్నారో అందరూ ఉసిరి పడితే ఏంటి, బ్రహ్మదేవుడు ఉసిరి పెడితే అసలు బ్రహ్మదేవుడు ఏమైపోతాడు. సో అనే కాన్సెప్ట్లో రాశాడు ఆయన. బ్యూటిఫుల్ అండి. సో సనా, how did you enjoy music? Lovely, I like. Which song you like most? First I shot for Telipotuna, I like Telipotuna. Telipotuna. Then we shot for Ante Ante, I like that song. Then we shot for Dhintana, I like that song. Then this Andari Raatelu, that is also very lovely song. Okay. So all the songs are good, like Kీరవాణి గారు. Okay. they have the words carry meanings, so which is good. You understand the meaning? You got to know about the meaning? Obviously. Wow. Superb. So you sing very good. అంటే నాగశౌర్య చెప్పారు ఇందాకే బాగా పాడతారని. Yeah. You sing, right? Yeah, Dhintana will sing. Yeah. You sing. No, you sing. No. We sing. Okay. I do my lip. Okay. చలో. మీకు తన డబ్బింగ్ ఇస్తే ఏమైనా బాగుంటుందా? ఇది షూట్ చేయాలి. मुझे तो पूरा I don't even know. I'll only say chorus. Dhintana, din din. Even I know that only. పాడితే పాడిపోతారండి. No problem. Yeah, okay. Just Let's 1. Okay. 1, 2, 3. Start. Dhintana, din dintana, din dintana, dintana. దిందస్సా ఇది లవ్ స్టోరీ. సో అదండి. సో సాంగ్ చాలా బాగుంటుంది. బాగా పడ్డట్టున్నాయి. దింతానా దిన్ దింతానా దిన్ దింతానా దింతానా దింతస్సా ఇది లవ్ స్టోరీనా. దింతానా దిన్ దింతానా దిన్ దింతానా దింతానా దీన్ రాసిన రైటర్ బ్రహ్మేనా. ఒకడితో పిచ్చి వయస్సు వచ్చి మొదలు పెట్టాడి పైలా పచ్చి, ఒకడితో పిచ్చి మనస్సు పుచ్చి తగులుకున్నాడి పిల్లే నచ్చి. ప్రొడక్షన్ వారాహి ఫిల్మ్స్ అనగానే ఇందాక నుంచి చెప్తూనే ఉన్నారు, అది తక్కువే యాక్చువల్లీ. నిజంగా ప్రొడక్షన్ ఆ బ్యానర్ నుంచి వచ్చిన ప్రతి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా అండ్ వెరీ ప్రామిసింగ్ మూవీ ఉంటుంది. సో ఆ ప్రొడక్షన్లో మీరు కంటిన్యూస్గా వర్క్ చేయడం ఎలా అనిపించింది? అండ్ సాయి గారితో పరిచయం? లేదండి, అసలు నాకు ఛాన్స్ లేని రోజున నేను ఇంకా హోప్స్ వదిలేసుకుని 5 years తర్వాత ఇంకా నాకు ఛాన్సెస్ రావట్లేదు, వచ్చిన వెళ్ళిపోతున్న బ్యాక్ అనే టైంలో ఆయన గుమ్మం తొక్కాను. అప్పటి నుంచి పంపించట్లా, లైఫ్ లాంగ్ పంపించకూడదు. ఒకవేళ పంపించినా మళ్ళీ ఆయన దగ్గర ఉండాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకంటే ఈరోజు 2-3 సినిమాలు చేస్తున్నా అంటే ఆయనే కారణం, ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే నవంబర్ నుంచి ఇంకో మూవీ కూడా చేస్తున్నాం మళ్ళీ, సేమ్ బ్యానర్. సో అది సో అది మీ హోమ్ బ్యానర్ లాగా అయిపోతుంది అనమాట. ఏముంది. సో జనరల్లీ అంటారు కదా కొంచెం ఆస్థాన హీరో హోమ్ బ్యానర్ అలా, కానీ ఆయన ఎప్పటికీ రుణపడి ఉంటాను సీరియస్లీ. సో సనా, how do you like the production? Same here, I would say it's like a family. The first movie you work, there's nothing less they do. They treat you well. Varahi is hats off. They have treated me well. So yeah, and I have worked. It's my first cinema with Varahi, but still I feel like I'm home. So they've not, And Sai sir, speaking about Sai Garu, I would say he's a good human being, more than a producer.
like he is a producer, so but he's a good human being, so he's always there for you. Wow. No matter what. Yeah. So what kind of characters are you expecting in future after this movie at least? Let's see. Let's see. It's too early to talk about it. Wow. Yeah. But you deserve more, I mean, very performance oriented role, I think. So because your eyes are very expressive. Oh, thank you so much. Thank you. Thank you. So all the best for your future. Thank you so much. And thank you so much Thank you so much, Nagashaurya and Andy. Sana for being with Thank us you so and sharing lot of things about. అంటే ఇంత పెద్ద తెలుగు టైటిల్ పెట్టుకుని ఇంత ఇంగ్లీష్ లో చెప్పడం కూడా దిక్కులు చూడకు అసలు బాలేదు. రామయ్య. Don't look here and there. Don't look and there. Ramaya. Translation. Yeah, translation. Ramaya. Okay, thank you so much. Thank you so much. Thank you so much. దింతానా దిన్ దింతానా దిన్ దింతానా దింతానా దింతస్సా ఇది లవ్ స్టోరీనా దింతానా దిన్ దింతానా దిన్ దింతానా దింతానా దీన్ రాసిన రైటర్ బ్రహ్మేనా ఒకడితో పిచ్చి వయస్సు వచ్చి మొదలు పెట్టాడి పైలా పచ్చి ఒకడితో పిచ్చి మనస్సు పుచ్చి తగులుకున్నాడి పిల్లే నచ్చి దింతానా దిన్ దింతానా దిన్ దింతానా దింతానా దింతస్సా ఇది లవ్ స్టోరీనా